ఈరోజు దేవుని మాట అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదించునక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి, వినండి ఒకసారి, పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, పౌలుతో పాటు ఉన్న మిగిలిన వారు కూడా ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను దయ్యం పట్టిన ఒక చిన్నది వారిని ఏం చేసింది? వెంబడించడం జరుగుతుంది. దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత. ఈ యొక్క చిన్నది దయ్యం పట్టి ఉంది. ఆమె ఎవరిని వెంబడించింది? పౌలుతో పాటు ఉన్న వారిని కూడా వెంబడిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? దయ్యం పట్టినదే సోది చెప్పుడు చేత తన యజమానులకు లాభంగా ఉంది. లాభము అంటే ఏంటి? తన యజమానులకు చూడండి, బహులాభం సంపాదించున్న, తన యజమానులకు బహులాభం అంట. మామూలు లాభం కాదు, ఎక్కువ లాభము, బహులాభము సంపాదిస్తూ వారికి ఇవ్వడం జరుగుతుంది. బహులాభము వస్తుంది తన సోది చెప్పడం ద్వారా. అయితే ఆమె ఏం చేసింది? పౌలును తనతో ఉన్న వారిని వెంబడించింది. వారు ఎటు వెళ్తుంటే అటు వెళ్ళడం జరుగుతుంది. ఏం చేస్తుంది? ఏమని మాట్లాడుతుంది? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుంది. ఇలాగా జరగడం మూలంగా 1 రోజా 2 రోజులా? ఆమె ఇలాగ అనేక దినములు, 1 రోజు కాదు 2 రోజులు కాదు, అనేక దినములు ఇలాగ చెప్పడం జరుగుతుంది కేకలు వేసి. అయితే పౌలు వ్యాకుల పడ్డాడు. ఎందుకు వ్యాకుల పడ్డాడు? తన రక్షణ వార్తను ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. అయితే ఆ రక్షణ వార్త చెప్పే సమయంలో చెప్పడానికి ముందే కేకలు వేసి చెప్పడం జరుగుతుంది ఈ చిన్నది. దేని చేత? తన హృదయంలో నెమ్మది లేని కారణంగా, తను హృదయం భయంతో కూడుకున్న కారణంగా, ఆ చిన్నది పుతోను అను దయ్యం పట్టినదై పీడింపబడుతున్న కారణంగా పౌలు తనతో ఉన్న వారిని వెంబడించి అరుస్తూ చెప్తుంది, సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ వార్తను ప్రకటిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. అలాగా చెప్పడం వల్ల పౌలు వ్యాకులపడి ఏం చేశాడు చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు చేసి ఉండను కనుక పౌలు వ్యాకులపడి ఆమె దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పెను. ఎవరి నామంలో ఆజ్ఞాపించాడు పౌలు? యేసుక్రీస్తు నామంలో వదిలిపోమ్మని, ఈమెను, ఆ చిన్నదాన్ని వదిలిపోమ్మని ఆజ్ఞాపించాడు. ఏం జరిగింది? ఆ దయ్యంతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. వెళ్ళిపోయిందా? ఉందా? పూర్తిగా వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని మాట వింటున్నారా వారలారా? ఆ యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయేరి. వారిని ఎలా తీసుకెళ్లారు? ఈడ్చుకొని. ఎన్ని గాయాలు అవుతాయి ఈడ్చుకొని వెళ్తే, ఎన్ని దెబ్బలు తగులుతాయి, అయినా సరే ఏమాత్రం కనికరం లేకుండా ఈడ్చుకొని
వెళ్ళిపోయారంటే ఎందుకు? వారి లాభ సాధనం పోయిందని బాధపడి, ఆ చిన్నదాని వలన వారికి లాభము చేకూర్చబడుతుంది లాభము. అది ఎప్పుడైతే ఆ దెయ్యం వదిలిపోయిందో ఇంకా సోది చెప్పడం కానీ ఏమీ లేదు. అయితే వారు ఎంతో బాధపడి ఏం చేశారు? మాకు లాభం పోయిందన్న బాధతో, అసూయతో, ద్వేషంతో పౌలును సీలను అధికారుల వద్దకు ఈడ్చుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, చాలామంది వారి యొక్క బలహీనతలను ఆసరాగా తీసుకొని ఎన్నెన్నో మాట్లాడడం జరుగుతుంది. అది బలహీనత, అయ్యో పాపం అని అనుకోరు చాలామంది. ఆ బలహీనతను ఎలాగంటే దాన్ని ఒక వింతగా దానివలన ఆ యొక్క ఇబ్బంది పడుతున్న వారిని చూసి హేళనగా, అదే రీతిగా ఒకటికి 2-3 మాట్లాడుకొని ఎంతో సంతోషపడేవారుగా ఉన్నారు. అది ఒక బలహీనత అయితే దాన్ని రెట్టింపు చేసి, అదే సమస్య మా ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన లేకుండా ఎలా మాట్లాడతారు? అమ్మో మాకు నిద్రే పట్టడం లేదు, భయం వేస్తుంది, అయ్య బాబోయ్ అమ్మో అంటే ఏం జరుగుతుంది? ఇతరులు అయ్యో పాపం ఎంత బాధపడుతున్నారు మీరు అని వారు కూడా ఆ యొక్క పాపంలో పాలు పుంజుకోవడం జరుగుతుంది. ఇదంతా చూసేది ఎవరు? దేవుడు. ఏ దేవుడు? పరమందున్న దేవుడు, మన మధ్యలో ఆత్మ రూపంలో సంచరిస్తున్న దేవుడు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. మరి అదే సమస్య, అదే బాధ నీకొస్తే, మనకొస్తే మనం ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బలహీనతలను ఆసరాగా తీసుకొని ఇతరుల గురించి మనం విమర్శించడం, మాట్లాడడం కాదు, కానీ మనము ఆరోగ్యంగా ఉన్నామని సంతోషపడటం కాదు. కానీ అదే బలహీనత దేవుడు మనకు లేకుండా చేశాడు, దేవునికి వందనాలు అని మనం దేవుని స్తుతించాలి. కానీ ఆ బలహీనతను దాన్ని ఎలాగంటే సాదృశ్యంగా తీసుకొని ఇతరులతో సంభాషించుకుంటూ ఏమనాలంటే అదొక రకమైన ఆనందంలో మునిగి తేలడం ఏమాత్రం మంచిది కాదు. ఆ బలహీనత కాకపోయినా వేరొక బలహీనత వేరొక రూపంలో వస్తే నీ పరిస్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ నొప్పి ఎలా ఉంటుంది? ఆ గాయం ఎలా ఉంటుంది? ఆ బాధ ఎలా ఉంటుంది అని మనం ఎప్పుడైనా సరే, నువ్వైనా నేనైనా సరే ఏం చేయాలి? వారి యొక్క స్థానంలో ఉండి మనం ఆలోచించుకోవాలి. వారి యొక్క స్థానంలో ఉండి మనం బాధపడాలి. అదే బలహీనత మా కుటుంబంలో ఉంటే, అమ్మో తండ్రి నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు, దయతో వారికి సహాయం చేయ్యా అని ప్రార్థన చేయగలిగితే చేయాలి. కానీ విమర్శించడం, నవ్వుకోవడం అది ఏమాత్రము విశ్వాసులైన వారికి ఏమాత్రం అది లాభ సాధనం కాదు. దానివల్ల లాభం వస్తుందా, ప్రయోజనం వస్తుందా? కొద్ది రోజుల తర్వాత అయినా ఏదో రకంగా మా మాటలకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అందువలన ఫలాన్ని, ఆ బాధ అనే ఫలాన్ని పొందకముందే యేసునామంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి ఆ బిడ్డ, అది పురుషుడైనా స్త్రీ అయినా ఆ కుటుంబంలో వారికి సమస్య ఉందయ్యా, దాన్ని తొలగించయ్యా అని ప్రార్థన చేయాలి. ఇది దేవుని ఆత్మ కలిగిన వారు, విశ్వాసంతో జీవించేవారు వారు చేయవలసిన క్రియ. ఇది అనుభవపూర్వకమైన విధానం. అంతేగాని విమర్శించడం, సంభాషించడం, అమ్మో నిద్ర పట్టట్లేదు, ప్రక్కనే ఉన్నాము, అయ్య బాబోయ్ ఆ ఇంట్లో చాలా అల్లరిగా ఉంటుంది, కేకలుగా ఉంది, అయ్యో బాబోయ్ అనడం ఏమాత్రం అది మంచి పద్ధతి కాదు. అది నీకు ఆ రకంగా కాకపోయినా, ఆ బలహీనత కాకపోయినా వేరొక బలహీనత నిన్ను ఆవరించినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ బాధ ఏంటి? అయ్యో నువ్వు మర్చిపోతావు, అప్పుడు ఇలా అన్నాను అందుకే ఇలాగా అని గుర్తుండదు. అది ఇంకా కలిసిపోద్ది. ఎక్కడ కలిసిపోతుంది? గాల్లో కలిసిపోతుంది. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టడు. ప్రియమైన నా సహోదరి సహోదరుల, వాక్యం వింటున్న మనందరము ఎవరైనా బలహీనతలో ఉన్నప్పుడు
అది మన యొక్క మాటలు ఎంతో ఇంపుగా ఇతరులకు ఎలా వినపడతాయి, ఒకరి గురించి చెప్పేటప్పుడు ఇంపుగా వినపడతాయి, ఎంతో ఆనందంగా అనిపిస్తాయి వినేవారికి చెప్పేవారికి కూడా. అది ఏమాత్రము సబబు కాదు, మంచి పద్ధతి కాదు. ఇతరుల బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయగలిగితే చేయాలి, లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మానేసి అక్కడ వరకే తప్ప వారి గురించి ఏమాత్రము, బలహీనులైన వారి గురించి మాట్లాడటం ఏమాత్రం మంచిది కాదు. కొంతమంది బలహీనులుగా ఉన్నప్పుడు దైవజనులు కూడా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. అది బలహీనతను మాత్రం ఏమాత్రం వారికి అర్థం కాదు. అక్కడ వెళ్ళడం వల్ల ఏ అమ్మో అయ్యో అనుకుంటారు. ఇక నీలో విశ్వాసం లేనప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? బలహీనంగా ఉన్న ఆ బిడ్డను చూసి వ్యాకులు పడి ఏం చేశాడు? తనకు నెమ్మది లేదు, అలాగే కేకలు వేసి చెప్తుంది ఆ బిడ్డకు నెమ్మది లేదు, అది బలహీనరాలుగా ఉంది, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, రోజు ఇలాగే జరుగుతుందని తన హృదయంలో ఆ బిడ్డ గురించి ఒక బాధ వేదన కలిగి ఏం చేశాడు? పూర్తిగా తొలగించాడు. యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను అనగానే ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది. అటువంటి ప్రార్థన, అటువంటి శక్తి, అటువంటి విశ్వాసము దేవుని పట్ల ఈ యొక్క అపోస్తలుడైన పౌలు భక్తుడి వలె ఉండగలిగితే మనం కూడా బలహీనులైన వారి గురించి మనం ఏం చేస్తాం? మాట్లాడకుండా, నవ్వుకోకుండా, ఇతరులకు వినిపించకుండా మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయగలుగుతాం యేసు నామంలో. మనము ఈ రోజు నుంచి ఆ విధానాన్ని మనం అవలంబిద్దాం. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలన దయామేడ సర్వశక్తిమంతుడా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. భక్తుడైన పౌలు ప్రభా నాయన తండ్రి దాన్ని పూర్తిగా తొలగించాడు ప్రభా. యేసయ్య నన్ను దయ్యం పట్టిన ఆ బిడ్డను ప్రభా నాయన స్వస్థపరిచాడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. బలహీనులుగా ఉన్న వారిని చూసి ప్రభా నాయన మేము సంభాషించుకొని నవ్వుకోవడం కాదు కానీ ప్రభా, నీ నామంలో ప్రార్థన చేయడానికి ప్రభా, ప్రార్థనా పరులుగా మమ్మల్ని ఏర్పరచండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. కృపగల దేవా యేసయ్య తండ్రి నాయన తండ్రి, అటువంటి ఆత్మను మాకు దయచేయండి ప్రభా. బలహీనులైన వారి గురించి ప్రభా ప్రార్థన చేయగలిగే ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి, దీవించండి. ఎవరైతే ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా, బంధకాలను విడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. వారి రాకపోకల్లో తోడుగుండండి, వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ దీవులతో నింపండి. కృపగల దేవా సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్.